నెక్స్ట్ వచ్చేసేసి డేమన్ బ్రేసెస్ అంటాం. ఇది వెరీ అడ్వాన్స్డ్ సిస్టమ్. ఇందులో సెల్ఫ్ లైగేటింగ్ ఉంటుంది, ప్యాసివ్ సెల్ఫ్ లైగేటింగ్ సిస్టమ్ అంటాం దీన్ని. ఇందులో ఏమవుతుందంటే వేరే వాటితో కంపేర్ చేస్తే బ్రాకెట్ సైజ్ ఇంకా చిన్నగా ఉంటుంది. ప్లస్ అన్నిట్లో మనం స్టెయిన్లెస్ స్టీల్ వైర్ వాడతాం వేరే బ్రేసెస్ లో. ఇందులో మాత్రం నికిల్ టైటానియం వైర్ వాడతాం. నికిల్ టైటానియం వైర్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దానికి ఒకటి ఫ్రిక్షన్ ఉండదు. ఫ్రిక్షన్ అంటే ఏంది, మనం ఏమైనా మూవ్మెంట్ చేయాలంటే ఆ వైరే మనకు కొంచెం ఫోర్స్ వేసి మూవ్మెంట్ ఆపడం అనేది. సో దానికి కొంచెం ఫ్రిక్షన్ ఉంటే ఎక్కువ ఫోర్స్ వాడి మూవ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఈ నికిల్ టైటానియం కి ఫ్రిక్షన్ ఉండదు. ప్లస్ రెండవది ఇది షేప్ మెమొరీ వైర్, అంటే దాన్ని ఎట్లా ట్విస్ట్ చేసినా సరే యూ షేప్ లో వచ్చి కూర్చుంటుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే మూవ్మెంట్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. ప్లస్ ఓవర్ కరెక్షన్స్ గానీ అట్లా కావు. ఈ ప్రాపర్ యూ షేప్ లో వచ్చి కూర్చుంటది కాబట్టి మనకు అడాప్టేషన్ అనేది చాలా బాగా అవుతుంది. ప్లస్ మీకు నంబర్ ఆఫ్ విజిట్స్ కూడా ఈవెన్ ఫర్ 45 days కి అట్లా వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మేజర్ గా ఎక్స్ట్రాక్షన్ కి సంబంధించిన కేసెస్, కొంచెం కాంప్లెక్స్ కేసెస్ అనేవి ఇట్లాంటివి చాలా బెస్ట్. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అలైనర్స్. అలైనర్స్ అంటే ఇందులో బ్రాకెట్ ఉండదు, మనకు వైర్ ఉండదు, ఎవ్రీ మంత్ రావాల్సిన అవసరం ఉండదు, ప్లస్ మీకు ఫుడ్ కాంప్రమైజ్ ఉండదు. ప్లస్ ఇంకా దీని చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ అలైనర్స్ కి సంబంధించింది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్, co-founder and managing director of Erident Dental Hospitals. మాకు కొండాపూర్, KPHB, మణికొండ అండ్ బంజారా హిల్స్ 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ.